కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమవుతానంట. సర్కారు అసమర్థ విధానాలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ వేశాలు. జూబ్లీస్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం. కొట్టుకుపోయి 3 రోజులైనా మృతదేహాలు గుర్తించరా? ఇంతకన్నా అసమర్థత చేతగానితనం ఇంకోటి ఉంటుందా? బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్ కు కనిపిస్తలేదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు అని చెప్పేసి ఇంకో నా యావదాస్తిని అమ్మి అయినా బీఆర్ఎస్ గెలిపిస్తా. భద్రాచలం నేత నరసింహమూర్తి ఉద్వేగ ప్రసంగమా ప్రకటనట. నా ఆస్తి మొత్తం అమ్మైనా సరే బీఆర్ఎస్ ని గెలిపిస్తా అన్నట. మా రామన్నకు ఊపు వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిట్టు చూస్తా అంటే ఇంకిత ఊపు మీద పని చేస్తాను. ఈ మా అయ్య మంచిగా ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా నేను మంత్రిని అయితే తగ్గేలేరాబాయ్ అని చెప్పేసి తిరుగుతాను. బీఆర్ఎస్ మరి రేపు జూబ్లీస్ గెలుస్తా. ప్రజలైతే నిన్న నాకు గదే ఆన్సర్ ఇచ్చారు. ఇక భవిష్యత్తు ఏమో నాకు తెలియదు. రామన్న మంచి ఊపులు ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ గెలుస్తాను ఇలాంటి ఇంకో బీఆర్ఎస్ వెళ్ళి నడతాను. జూబ్లీస్ కాంగ్రెస్ మళ్ళీ ముసలం ముట్టుకుంది. నానా తంటాలు పడతాం. నీకా టికెట్, నాకా టికెట్, ఎవరికి టికెట్, ఏం టికెట్? ఒరే నాయన, మీరు ఎవరికి టికెట్ వచ్చినా మీరు బొచ్చు కూడా గెలవరు. నీ గ్యారంటీ ఇస్తా మీరు గెలవరు నాయనాడా. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. చర్చ గదే నడుస్తుంది ప్రజల. నిన్న తీసుకున్నా పోలింగ్. ఇదేంటారా నాయన? ఈ నగరానికి ఏమైంది? గోనె సంచిలో మహిళ మృతదేహం దొరికింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పడేసి వెళ్ళిన దుండగుడు. గోనె సంచిల ఒక ఆడబిడ్డ మృతదేహం దొరికింది చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర. కిస్మత్పురా బ్రిడ్జి వద్ద యువతి డెడ్ బాడీ, ఒంటిపై బట్టలు లేని స్థితిలో గుర్తించరు. లైంగిక దాడి చేసి చంపినట్లు అనుమానాలు. షెబాష్. ఇంకొక ముచ్చట. యాచకురాలిపై బిచ్చం ఎత్తుకునే వాళ్ళపై లైంగిక దాడి. సాగర్ రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘటన. షబాష్. తెలంగాణ రైజింగ్. మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం తెలంగాణ రైజింగ్. అమరాబాద్ పులి నల్లమల్ల అడవులకు వెళ్ళి తొక్కి రోజు ఒక ఆడబిడ్డని మానభంగం చేపిస్తానికి ఈ ప్రభుత్వం నడుతాను. 1, 2, 3 ఒకటే రోజు 3 లైంగిక దాడులు, 3 మర్డర్లు అనుకోరు. ఇంకా అసలు ఆడపిల్ల మానానికి విలువ లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఒక ఆడబిడ్డ చనిపోయిందంటే దున్నపోతన్న చెల్లిస్తుంది, కానీ ఈ ప్రభుత్వం చెల్లిస్తలేదు. సిగ్గు అనిపిస్తుంది నాకు చెప్పడానికి ఈ విషయం. ఎన్నిసార్లు ప్రతిరోజు వార్త. ఆడబిడ్డ చంపిర్రు, మానభంగం చేసిర్రు, మర్డర్ చేసిరంటే మరి ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద దొంగతనం చేస్తే పట్టుకుంటారు కదా మీరు. రోడ్డు మీద దొంగతనం చేసిన పట్టుకుంటారు, కానీ ఒక ఆడబిడ్డను మానభంగం చేసిన పట్టుకుంటారు. రోడ్డు మీద పోతుంటే ఒక బంగారు చైన్ ఇలా గుంజుకపోతుంది, పొద్దుకు తల పట్టుకొస్తారు. కానీ ఒక ఆడబిడ్డ పైన మానభంగం చేసిన పడతలేరు. ఒరి నాయన, మీ రాజ్యంలో పాడు కానీ ఏం రాజ్యం రా ఇది? గింతమంది ఆయన ఒకటే రోజులా 3. వద్దురా నాయన, మీ గురించి మాట్లాడుతున్నా, బీబీలు ఎత్తాను. ఇదేందో కడియం రాజీనామా చేయి. బీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టే ఓటేసి గెలిపించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీగారికి పోస్ట్ కార్డు పంపిన మహిళా ఓటరు. ఓయమ్మ చూసినారే. గౌరవనీయులైన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారి గారికి మీరు భారత రాష్ట్ర సమితి తరఫున ఎమ్మెల్యేగా నన్ను గెలిపియండి అని ప్రచారంలో మీరు అన్నందునే నేను నా యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన. ఇప్పుడు మీరు రైతులను అరికోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మీరు రాజీనామా చేయగలరు. చేయగలని మనం మీకు ఓటు వేసిన స్టేషన్ గన్పూర్ ఓటర్ని ఉడుగుల భాగ్యలక్ష్మి లింగాల గన్పూర్ అట. నీ అవ్వ చూసిన అర్రయ్య. ఇప్పుడు పని చేయరు. ఈ ఎవరైతే ఈ 10 మంది దున్నపోతుండ్రో ప్రతి ఒక్కరు లేఖలు రాయరు, ఎవరు దున్నపోతా నువ్వు రాజీనామా చేయరు అని. అక్కేమంటాను, నువ్వు బీఆర్ఎస్ అంటే నేను ఓటేసినా కానీ పోయి కాంగ్రెస్ అంటే ఓటు ఏది నారావారి దిగురా పోయి ఫస్ట్ అంటుందంట. ఇవాళ పోలీసు కార్డులో పంపించిందంట, ఇంటి పేరు అడ్రస్ అన్ని రాసి పంపించింది. బస్ అట్టుండాలి లెక్క. ఇంకేందా? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు ఇక అమ్ముడు పోయిరు.
రేవంత్ రెడ్డి చెప్పారని బీజేపీకి ఓటేసిర్రు. స్వయంగా ఎంపీలే నాకు చెప్పారు. ఢిల్లీలో తెలుసుకున్న ఇదే మాట అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. రేవంత్ ఏ పార్టీ ముఖ్యమంత్రో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ పార్టీని ముంచడం మాత్రం పక్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవుతలేడు ఇక ఈ మధ్యలో. ఏని తగ్గేలేరు అంటాను. నిమ్మ తోట వనములు అని పాట వస్తాను. అట్లున్నది మనోని పాట. కాంగ్రెస్ ఓట్లు పీకినాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. ఓట్ చోరీ జరిగింది. తెలంగాణ నుంచే ఓట్లు వేసిరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి అంటాడు ఉపరాష్ట్రపతికి. ఈ లెక్కన మరి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనే చర్చ కూడా వస్తుంది. ఆగిన ఆరోగ్యశ్రీ సేవల హాస్పిటల్ డిమాండ్కు ఒప్పుకోని సర్కారు నెలకు 500 కోట్లు ఇవ్వాలని డిమాండ్. అది అసాధ్యం అని చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి 100 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం సమ్మెకు వెళ్ళాలని హాస్పిటల్ నిర్ణయం. అయిపోయినాయా? ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్ ఉండరో వాళ్ళ కాడికి మైకి పోయి పెట్టరు. ఆరోగ్యశ్రీ వస్తా అందా అని అడిగి ఇక తిరుగుతారు ఇక చిన్న తిట్టినారు. నిన్న మన రైతులు తిట్టరు, నిరుద్యోగులు తిట్టరు, ఆ ఉద్యోగులు తిట్టరు, అందరూ అయిపోయారు. ఇప్పుడు హాస్పిటల్లో పోయి వాళ్ళు తిడతారు. తిట్టాలే, ఎంత తిడతారు మంచిది. ఇందిరమ్మ రాజ్యం.